ఈయన పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు మాట్లాడేది పంది కొవ్వు చాలా ఖరీదైంది, ఆ కొవ్వు లడ్డు నెయ్యితో ఎలా కలుపుతారు, నెయ్యి 300 రూపాయలు ఉంటే పంది కొవ్వు 1200 రూపాయలు, బంగారంతో రాగి కలుపుతారా, ఇత్తడిలో పుత్తడి కలపరు, చెంబు తయారులో ఎవరైనా బంగారం కలుపుతారా? మదమెక్కిన మాటలు పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు. మదమెక్కి వస్తే ఇట్లాంటి మాటలే వస్తాయి. మీరు నా మీద కోర్టులో కేసులు వేసుకుంటారో ఏమి చేసుకుంటారో చెప్తా. మీరు ఏజీపీలు కదా, మీ దగ్గర వేల కోట్ల డబ్బులు ఉన్నాయి కదా, వేసుకోండి కోర్టులో, చెప్పండి. సనాతన ధర్మానికి నోటికొచ్చినట్టు మాట్లాడితే మిమ్మల్ని అందరినీ రోడ్ల మీదకి లాగుతాం, గుర్తుపెట్టుకోండి. తప్పు జరిగింది, ప్రాయశ్చిత్తం చేసుకోండి, లేదంటే మౌనంగా మాట్లాడకుండా ఉండండి. మా మనోభావాలు ఇంకా రెచ్చగొట్టేలా మాట్లాడద్దు. భూమన కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడతాను నేను వెళ్ళి హై డ్రామా, రాజకీయ మనసు ఉన్న వాళ్ళు అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారండి. లడ్డు కలుషితమైంది అంటున్నారు. కల్తీ నెయ్యితో తప్పు చేసి ఉంటే సర్వనాశనం అయిపోతాం, రక్తం కక్కుని చచ్చిపోతాం. మీ నాశనం మొదలైంది. రెండోది అది భగవంతుడికి వదిలేస్తున్నారు. హిందూ నమస్కారం. చూస్తున్నాం కదా వీడియో ఎట్లా ఉందో, ఆడుకుంటుండు. ఇన్ని రోజులు మనం పవన్ కళ్యాణ్ చూసి సీమ టపాకా అనుకున్నాం, కాదు ఇక్కడ అటం బాంబు అంతకంటే ఎక్కువ మించిపోయి టపాసం వెళ్ళిపోతుంది అనమాట ఈ ధర్మద్రోహుల మీద, దేశద్రోహుల మీద. తెలంగాణకే కాదు ఆంధ్రాకు కూడా ఒక రాజాసింగ్ దొరికింది వీళ్ళకి. వీళ్ళందరూ కలిస్తే హిందూ సమాజం ఈ విశ్వగురు స్థానంలో ఎప్పుడో ఖచ్చితంగా నిలుస్తుంది. ఈ మోడీ ఇక్కడ కొట్లాడితే కాదు, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రాల అన్నింటిలో కూడా ఇటువంటి వాళ్ళు ఉంటేనే ఖచ్చితంగా మన ఈ దేశం అంతా కూడా విశ్వగురు స్థానంలో నిలుస్తుంది. ఇప్పటికే మనం 5వ స్థానం కాదు, ఏకంగా 3వ స్థానానికి బాకిపోయినాం అనమాట. తెలుస్తూనే ఉంది కదా. ఇటువంటి వాళ్ళని గెలిపించుకుంటే ఖచ్చితంగా మన దేశం 1వ స్థానానికి కూడా ఖచ్చితంగా వచ్చే అవకాశం చాలా ముందులోనే ఉంది, దగ్గరలోనే ఉంది. కాబట్టి హిందూ సమాజమా, ఇటువంటి చీడపురుగులు ఎవరైతే ఉన్నారో జగన్ లాంటి వాళ్ళు, కొంతమంది మన దేశం గురించి ధర్మం గురించి నిజంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు కదా, కొంతమంది హిందుగాలు బొందుగాలు అనేసి మన హిందూ సమాజం అంటది, వాళ్ళు కూడా ఇందులో వీళ్ళనందరినీ కూడా తరిమేస్తేనే మన దేశం బాగుపడుతుంది. చూడండి, ఎవడో వీడు పొన్నవోలు సుధాకరు. ఈయన రోజు కూడా ఇంట్లో కూరగాయలలో కావచ్చు, అన్నంలో కావచ్చు, ఎక్కడైనా కానీ పందికొని బాగా వాడుతుంటుంది. ఈయన నూనె వాడు, నెయ్యి కూడా వాడు. ఎందుకంటే ఆయనకి అన్నీ కూడా చీప్ అనమాట. ఈ నెయ్యి అనేది అన్నీ చీపు, పందికొవ్వు అనేది కాస్ట్లీ అనమాట. అది 1500 అంట పందికొవ్వు, 1500 అంత అంటుండినా. ఈ చీప్ అయినటువంటి ఏదైతే నెయ్యి అంటే ఆయనకి చీప్ అంట. ఆవు నెయ్యి, బర్రె నెయ్యి అన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ చీప్ అనమాట ఈయనకి. ఈ మొత్తం 300 ఇవన్నీ. అంటే ఇట్లాంటి చీప్ చిన్న వాడిన మొత్తం కాస్ట్లీ అనమాట. బంగారానికి ఇత్తడికి బంగారానికి పోటీ పెట్టినట్టుగా ఈ నెయ్యికి పందికొవ్వుకి పోటీ పెట్టిండు. ఈయన కళ్ళకి ఏమన్నా పొరలు వచ్చినాయి, పొరలు వచ్చి మదమెక్కి మాట్లాడుతున్నాడు. నిజంగా ఈ పవన్ కళ్యాణ్ అన్నందుకు ఈ ప్రకాష్ రాజు వంటి వాళ్ళు, లేకపోతే ఇంక కొంతమంది ఉన్నారు, మొత్తం వాళ్ళని ఇట్లా మాట్లాడుతున్నావు, అట్లా మాట్లాడుతున్నావు, హిందువులందరూ రెచ్చగొడుతున్నావు. అరే హిందువులు రెచ్చగొట్టేంద్రా బాయ్? ఇది ఏంటిది దేశం? సెక్యులర్ అని మీరు అంటారు కదా, సెక్యులర్ అంటే ఏంటిది? మీరు మాట్లాడరా సెక్యులర్ హిందువుల గురించి? మీరు హిందువులే కదా బాయ్? కళ్ళల్లో ఏం పెట్టుకుంటున్నారు మీరు? అంటే హిందువులకి అన్యాయం జరిగితే మాత్రం మాట్లాడరు, అదే ఇంకెవరికైనా అన్యాయం జరిగితే మాత్రం అన్యాయం కాదు, అసలు వాళ్ళే అన్యాయం చేసినా కానీ నాకు అన్యాయం జరిగిందని చెప్తే కథం, వాళ్ళకి ఎమ్మటి సపోర్ట్గా నిలుస్తారు, ధర్నాలు రాస్తారు, ఒకళ్ళు బంధువులు అన్నీ చేస్తూ ఉంటారు అనమాట. హిందూ సమాజమా, ఇటువంటి దొంగలందరినీ కూడా తరిమేసి మన దేశం కోసం, ధర్మం కోసం ఎవరైతే పాటుపడతారో, ఎవరైతే పనిచేస్తారో వాళ్ళని ఖచ్చితంగా ఓటు అనే మన యొక్క ఆయుధంతో ఖచ్చితంగా మన హిందూ సమాజం ఓట్ బ్యాంక్గా మారి ఖచ్చితంగా హిందువుల కోసం పోరాడేది ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రం గెలిపించుకోవాలి. తెలంగాణలో రాజాసింగ్ ఎట్లానో, ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ అట్లా. హిందూ సమాజమా, మేల్కొన్నారు. ఈ మేల్కొల్పు ఏదైతే ఉందో మన హిందువులందరూ కూడా మేల్కొల్పితే, ఈ సెక్యులర్ అనే భావజాలతో ముసుగుతో కూడా దొరుకున్న వాళ్ళందరినీ కూడా మేల్కొల్పితే మన ఈ దేశం విశ్వగురు స్థానంలో నిలుస్తుంది ఖచ్చితంగా. ఇది 3వ స్థానంగా, నిన్న మన దానికి 5వ స్థానంలో నిలిచింది మన దేశం. ఇది ఇప్పుడు నెక్స్ట్ 3వ స్థానాలకు ఆల్రెడీ పాకిపోయింది. మనకు ఆల్రెడీ రిపోర్ట్ కూడా వచ్చింది కదా. మోడీకి సపోర్ట్గా ఇటువంటి వాళ్ళని గెలిపించుకుంటే ఖచ్చితంగా మన దేశం ఎంతో దూరం లేదు, దగ్గరలోనే విశ్వగురు స్థానంలో నిలుస్తుంది. అందరికంటే ముందర మనమే ఉంటాం. కాబట్టి హిందూ సమాజమే ఈ దిశగా ఆలోచిస్తారనేసి, దొంగలు ధర్మేస్తారనేసి నా ఈ చిన్న ప్రయత్నం. జై హింద్.